మన వేదాలను మనం ఒకసారి క్షుణ్ణంగా చూస్తే వాటిలో మనకు రెండు భాగాలు కనిపిస్తాయి. మొదటి భాగము శృతి, రెండవ భాగము స్మృతి. ఈ శృతి అనే భాగాన్ని మనం చూస్తే ఈ శృతిని రాసింది ఏ మానవుడు కాదు. అండ్ ఈ భాగాలను దేవుడే డైరెక్ట్గా కొంతమంది ఋషులు తపస్సులో ఉన్నప్పుడు వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఈ తపస్సులో ఉన్నప్పుడు తెలియజేసిన నాలెడ్జ్ ఏదైతే ఉందో దానిని శృతిగా పరిగణిస్తారు. ఈ శృతిలోనే మనకు వేదాస్ ఉంటాయి. మరి ప్రతి వేదంలో కూడా మనకు 4 భాగాలు ఉంటాయి. 4 భాగాలలో మొదటి భాగం వచ్చేసి మన సంహితం, రెండవ భాగం వచ్చేసి బ్రాహ్మణము, మూడవ భాగం అరణ్యకము, 4వ భాగము ఉపనిషత్తు. అంటే ఒక వేదంలో మనకు 4 భాగాలు ఉన్నట్టు, సో దానిలో ఒక సంహితము, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు, ఈ 4టిని కలిపి మనం శృతి అని పిలుస్తాం. ఎలా అయితే ఈ 4 భాగాలు ఉన్నాయో ఇవి 4 వేదాలలో కూడా ఉంటాయి. అంటే మన వేదాలలో ఋగ్వేదకు ఒక సంహితము, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు ఉంటాయి. దానితో పాటు మన రెండవ వేదం యజుర్వేదానికి కూడా అలానే మనకు 4 భాగాలు ఉంటాయి. అథర్వ వేదానికి కూడా 4 భాగాలు ఉంటాయి. అండ్ సామవేదానికి కూడా అదే విధంగా 4 భాగాలు ఉంటాయి. ఈ 4 భాగాలను కలిపి మనం శృతి అంటాం. శృతి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మానవులు రాసిన పుస్తకం కాదు. దేవుడు తెలియజేయబడిన విజ్ఞానాన్ని పొందుపరిచిన ఋషులు ఏదైతే ఉందో దాన్నే మనము శృతి అంటాం.